గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. ఎవరి ముఖం చూసానో తెలియదు కానీ సాటర్డే రోజు మధ్యాహ్నము వంట ప్రిపేర్ చేద్దామని ఆనియన్ కట్ చేయబోతుంటే సర్రన కూసుకుందనమాట. ఇంకా మా లాస్య షాప్కి కిందికి ఉరికెళ్ళి బ్యాండేజ్ తీసుకొచ్చేసింది. ఆ క్లిప్ ఇంకా మేము వీడియో అది బై మిస్టేక్ జరిగింది కాబట్టి వీడియో అయితే లేదు. అయితే ఇంకొకటి ఎక్స్ట్రా తెచ్చిపెట్టింది అనమాట. తెచ్చిపెట్టి ఇంకా అది రిమూవ్ అయిపోగానే ఇంకొకటి ఇది పోయిందనగానే ఇంకా అదరా తెచ్చి వేస్తుంది. ఓ మై గాడ్, నేనైతే షాక్ అయ్యాను. ఈ విధంగా అయితే మాలా చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఇంట్లో ఆడపిల్ల అందుకే ఉండాలి. ఆడపిల్ల అని చాలా నెగ్లెక్ట్గా చూస్తారు కానీ ఆడపిల్లని బెటరు ఇప్పుడున్న జనరేషన్లో. అయితే స్మాల్ మినీ బ్లాగ్ షేర్ చేస్తాను ఇందులో. ఒకటి చెప్పాలి ఏంటి అని అంటే, నేను నా హెయిర్కి ఏమంటారు హెన్న అవన్నీ స్టాప్ చేసేసాను అనమాట. అయితే ఒక ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను, అది నిహార్ ఆయిల్. ఇది పెడితే మనం బ్లాక్ హెన్న ఇట్లాంటివి పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో ఉసిరికాయ ఉంటుంది కాబట్టి మన హెయిర్ చాలా బ్లాకిష్గా చాలా బాగా అవుతుంది. హెయిర్ రీగ్రోతింగ్ కూడా ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది యాక్చువల్లీ నేను మా సిస్టర్కి కూడా సజెస్ట్ చేశాను. తనకి హెయిర్ ఫాల్ బాగా అవుతున్నప్పుడు ఈ హెయిర్ ఆయిల్ అనేది నేను సజెస్ట్ చేయడం వల్ల తను అప్లై చేసుకుంటుంది అనమాట. సో తనకి హెయిర్ రీగ్రోతింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంది ఏంటంటే, చేతికి కట్ అయింది కదా, అదే బ్యాండేజ్ వేసింది చూపిస్తున్నాను. ఇక్కడ మంచిగా ఈ నిహార్ ఆయిల్ తీసుకొని స్కాల్ఫ్ ఉంటుంది కదా, స్కాల్ఫ్కి వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes మసాజ్ చేసుకున్నారంటే డెఫినెట్గా ఒక డే ఓవర్ నైట్ అయితే పెట్టేసుకోండి. ఇది కూడా యూజ్ చేస్తాను నేను. సో మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఇది నాకు యూస్ఫుల్ అనిపించింది, నాకు యూజ్ అవుతుంది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది. మీకు కూడా ఎవరికన్నా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు, హెయిర్ ఫాల్తో బాధపడుతున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. డెఫినెట్గా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు అయితే నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా ఎక్స్ప్రెషన్ అయితే చూసి షాక్ అవ్వకండి. చుండ్రు బాగా చేసుకొని అదే నా నెయిల్స్కి అనేది ఆ చుండ్రు అనేది ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చేస్తే వచ్చేస్తుంది అనమాట. అదే కట్ చేస్తున్నాను. సో మసాజ్ అంతా చేసేసుకున్న తర్వాతకి నా నెత్తిలో అయితే పేలు కూడా ఉన్నాయన్నమాట. నేను ఈ లైస్కి మెడిసిన్ పెట్టినప్పుడు పోతాయి, మళ్ళీ వచ్చేస్తున్నాయి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా మంచి టిప్ ఉంటే నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఓకేనా, ఈ విధంగా అయితే హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసుకున్నాను నేను. చేసుకొని మసాజ్ చేసుకొని నీట్గా కోమ్ చేసేసుకుంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తలస్నానం చేసుకుంటాను. ఈ విధంగా డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి. హెయిర్ ఆయిల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక డెఫినెట్గా షేర్ చేయండి అండ్ ఒక లైక్ ఇచ్చేసేయండి. సో చాలా బూస్టప్గా ఉంటుందన్నమాట. సో 10 minutes డెఫినెట్గా మసాజ్ అనేది చేసుకోవాలి. స్కార్ఫ్కి మనము అప్లై చేస్తాం కాబట్టి అది రూట్స్కి అబ్జర్వ్ చేసుకుంటుంది ఆయిల్ అంతా చేసుకొని చాలా బ్లాకిష్గా. ఇదే కనుక మీరు యూజ్ చేస్తే మన హెయిర్ అనేది చాలా బ్లాకిష్గా అవుతుంది. హెయిర్ రీగ్రోతింగ్ ఉంటుంది, చుండున్నా కానీ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా సండే మార్నింగ్ అయితే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా బ్రెడ్ అయితే తింటున్నాను. జస్ట్ రోస్ట్ చేసుకొని ఇంకా దాంట్లో ఏం పెట్టుకోలేదనమాట, ఎందుకంటే నాకు కొంచెం కడుపు అప్సెట్గా ఉంది. అందుకే బ్రెడ్ తిందామనేసి ఇంకా టీ కూడా ఏం తాగలేదు. ఇంకా మార్నింగ్ ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. మధ్యాహ్నానికి అయితే మటన్ కాళ్ళు అయితే తెచ్చుకున్నాము. ఎందుకో నాకు తినాలని ఆశగా అనిపించింది, అందుకే ఇంకా మా హస్బెండ్ గారికి చెప్తే తెచ్చేసారు అడగంగానే. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నేనైతే ఈ విధంగా అయితే నాకు ఏమైతే క్రేవింగ్స్ అయితే రావట్లేదు. సో ఈ విధంగా ఏవి తినాలనిపిస్తే అవి అయితే తెప్పించుకొని అయితే తింటున్నాను ప్రస్తుతానికి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇక్కడ చూసారు కదా, సామాన్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇక్కడ మటన్ కాళ్ళ కర్రీ చేసేసాను, రైస్ కూడా పెట్టేశాను. సో సండే రోజు ఆఫ్టర్నూన్ అయితే మా స్పెషల్స్ అయితే ఇవి చూసారు కదా. మటన్ కర్రీ రెడీ అయిపోయింది, అదే మటన్ కాళ్ళ కూర చాలా టేస్టీగా యమ్మీగా ఉండిందనమాట. ఇంకా సండే బ్లాగ్ ఇదే.
ఇంకా మండే రోజు అయితే నేను ఇంకా టిఫిన్ పంపించలేదు, లాస్ట్కి లేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు బ్రేక్కి యాపిల్ అండ్ అలాగే పప్పుచారు సాంబార్ అన్నం పెట్టేసి ఇంకా లంచ్కి అయితే పంపించేస్తున్నాను. అంతే ఈ బ్లాగ్. మండే మార్నింగ్ ఈ విధంగా సాంబారు రైస్ అయితే చేసేసాను. నేనైతే రాగి జావ అయితే తాగాను అనమాట. అంతే స్మాల్ మినీ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్నాస్ వ్లాగ్స్. Until then, take care. Bye bye. Have a nice day. Keep watching my channel. Thanks for watching. Please do subscribe to my channel. Bye bye.